నీవు కోరినట్టే నీకు అవును కాక ఆమెతో చెప్పాను. ఆమె కుమార్తె స్వస్థత ఉండెను. ఆమె అంటే పనిమాల రోగి ఇంట్లో ఉన్న రోగికి రావసల్లా విశ్వాసంతో నువ్వు వచ్చి అడిగినా కానీ ఇంట్లో దేవుడు కార్యం చేసేయగలడు. నీ భర్త మారలేదా, నువ్వురా దేవుడు దగ్గర పడు, కేకలే, అయ్యా ఏంటయ్యా, అయ్యా నా జీవితం ఇంతేనా, బాగుపడలేకపోతున్నా, నాకు ఉద్యోగం రావట్లా, ఆ వచ్చిన ఉద్యోగం ఎందుకు సరిపోవట్లా, ఏడవకు, కేకలే గట్టిగా ఏసయ్యా ఏసయ్యా అంటా ఉండు, ప్రార్థన చేయి, వెనకబడు, ఆ ఎంగిల్ చేతి మీదకి విసిరేసే, వాటితో నాకు భయంకరమైన ఆశీర్వాదం, భయంకరమైన ఆశీర్వాదం. ఆ చేతి రొట్టె ముక్కలు విసిరే, చాలా ఇక నాకు ఇంకేం అవసరం లేదు, వాటితో నేను బతికేస్తాను, నా జీవితంలో తరతరాలు కూడా తరగనంత ఆస్తులు సంపాదించుకొని బతుకుతాను. అంత గొప్ప కార్యాలు దేవుడు చేస్తాను. ఎప్పుడు మనం వెనకాల పడి వెళ్తున్నప్పుడు ఏసయ్యా ఏసయ్యా నా కుమార్తె స్వస్థత పడాలి, నా కుమార్తె ఎట్టి పరిస్థితుల్లో స్వస్థత చేయాల్సిందే అని గట్టిగానే నువ్వు అడిగి కేకలేసి నువ్వు మాట్లాడినప్పుడు కదా, నీ నోరు తెలిసి హృదయపూర్వకంగా అడిగినప్పుడు కదా దేవుడు నీకు నీ జీవితంలో కార్యం చేసేది. మనం ఇక్కడ ముళ్ళ పొదల్లో ఉన్న వాళ్ళకి మళ్ళీ దేవుడు వాక్యం ఉంటున్నాం, పక్కకి వెళ్ళిపోయి ముళ్ళ పొదల్లో చిక్కుకుపోతున్నాం, లోకానుసారమైన వాటిలో ఉండిపోతున్నాం, మట్టి నేల మీద పడిపోతున్నాం, త్రవ పక్కన పడిపోతున్నాం, ఎదుగు పొదుగు లేకుండా ఉండిపోతున్నాం, మంచి నేల మీదకి రాలేకపోతున్నాం, వాక్యం అనేది మన జీవితంలో నింపబడలేకపోతుంది. విశ్వాసం లేకపోవడం వల్లే. నీలో ఎప్పుడు విశ్వాసం వచ్చింది? నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడా, నువ్వు బాధల్లో ఉన్నప్పుడా, నీకు అప్పుడే దేవుడు గుర్తొస్తాడా, లేకపోతే రాడా? అప్పుడే మనకు విశ్వాసం కనబడుతా? అలా ఉండకూడదు. నువ్వు ఎవరివి? నువ్వు బాప్తిజం తీసుకున్నప్పుడు దేవుడు పెట్టగానే మార్చుకున్నాడు. యోహాను సువార్తలో 1:10 దేవుడు చెప్పిన మాట, ఎందరు అంగీకరించిన వాళ్ళందరూ నా బిడ్డలే. అప్పుడు మనందరం అంగీకరించినప్పుడు మనం కేకలు వేసి దేవుడిని అడగాలి, ఏదైనా సరే కమెంట్ చేయాలి. తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్న నాకు ఇది కావాలి, నా కాలేజ్ ఫీజు కట్టాలి, నా స్కూల్ ఫీజు కట్టాలి. మీ నాన్న అడిగేదేంటి? యేసుక్రీస్తు ముద్రించాడు, తండ్రి నాకు ఉద్యోగం కావాలి, ఉన్నత స్థితిలో నన్ను ఉంచాలి, నేను నీ బిడ్డని. తండ్రి నాకు ఈ పరిస్థితి వద్దు, నాకు ఈ దరిద్రం వద్దు, కేకలే ఆ వెంటనే విశ్రామని చెప్పు, ఖచ్చితంగా దేవుడు లాభెత్తుతాడు. మంచి ఉద్యోగం నీకెంత ప్రమాదం పడతాడు. ఆమె యవనస్తురాలు తెలుసుకోవాల్సిన మాట ఒకటే, ఎప్పుడైతే మనం యవ్వన కాలంలో దేవుడిని తెలుసుకుంటాం మనం బహు ధన్యులు. ఈ వాక్యం నేను చెప్పట్లేదు, నా నోటి చెప్పలేదు, దేవుడు వాక్యంలో మనం మాట్లాడుతున్న వాక్యం. యవనస్తురాలా మీరు యవ్వన కాలంలో దేవుడిని తెలుసుకున్నట్లయితే మీరు ధన్యులు. మీరు చేసే ప్రతి పని సక్సెస్ఫుల్ గా సాగుతుంది. మీరు వేసిన ప్రతి మొక్క, వేసిన ప్రతి చెట్టు కూడా ఫలించి అభివృద్ధి పొందును. మన కుటుంబంలో జరిగే కష్టాలు, మన కుటుంబంలో వచ్చే బాధలు, ఇవన్నీ ఎందుకు వస్తాయి? విశ్వాసం లేక. కుష్ఠరోగి 10 మందిలో వచ్చి యేసుక్రీస్తు ముందు నుంచుంటే అందరూ అన్నారంట, అయ్యా మమ్మల్ని స్వస్థపరచు, మీ కింద మీరు చెప్పిన పని చేసుకుంటూ బ్రతుకుతామన్నారంట. 10 మంది కుష్ఠరోగులు వచ్చారు కష్టపడి. 10 మంది కుష్ఠరోగులు వచ్చి అడిగితే ఆయన అన్నాడంట, మీ అందరూ విశ్వాసంతో వచ్చారు. ఎలా వచ్చారు? విశ్వాసం. గుర్తు పెట్టుకోండి, టాపిక్ ఇస్ విశ్వాసం. విశ్వాసంతో వచ్చారు కాబట్టి మీరు 10 మంది కూడా తిరిగి వెళ్ళిపోతూ ఉండండి. మీ విశ్వాసమే మిమ్మల్ని స్వస్థపరచడం. అందరూ వెళ్ళిపోతున్నారు, 10 మంది వెళ్ళారు. వెళ్ళే దారిలోనే వాళ్ళ కుష్టి అంతా పోయింది. గమనించండి, వెళ్ళే దారిలోనే కుష్టి అంతా పోయింది. గమనించండి, వెళ్ళే దారిలోనే. మీరు అడిగిన గంటకో 2 గంటలకో 3 గంటలకో 2 రోజులకో వారం రోజులకో సంవత్సరానికి కార్యాలు చేయడు. మీరు ఇక్కడ గమనించాలి, సంవత్సరానికి కార్యాలు చేయడు. నువ్వు విశ్వాసంతో నమ్మితే ఆన్ ది స్పాట్ లో వెళ్ళే దారిలోనే ఆ కార్యం జరిగిపోతుంది. గట్టిగా ఏదైనా మాట పరంగానే ఆమె అంటే అవును కాక అది నా జీవితంలో జరిగిపోవడం కాక, దాన్ని నువ్వు ఎంత గట్టిగా పలిగితే అంత గట్టిగా జరుగుతుంది నీ జీవితంలో. నువ్వు ఎంత నెమ్మదిగా పలిగితే అంత నెమ్మదిగా జరుగుతుంది. కాబట్టి దయచేసి నా ప్రేమ సహోదరుడు ఆమె అని పలికేటప్పుడు గట్టిగా పలకండి. ఆమె జీవితంలో దేవుడు ఎలా దారిలో చేసిన కార్యం మనం గట్టిగా అడిగితే మన జీవితంలో చేయలేడా? ఖచ్చితంగా చేస్తాడు. మనం గట్టిగా ఎలా అడగండి? కేకలు వేసి, దేవా దేవా ఈ సమయంలో నాకు ఈ కార్యం చేయాలి, నా బిడ్డకు ఉద్యోగం రావాలి తండ్రి. అందులో బతుకుతున్నాడు తండ్రి. నా కూతురు మేము ఇన్ని కష్టపడుతున్నాం, నా కొడుకుని కష్టపడుతున్నాడు, నీకు మనస్సాక్షి లేదా? చూడు
కొరకు రాలా, మా కొరకు. వైద్యుడు ఎవరు కావాలి? వైద్యుడు ఎవరు కావాలి? రోగికి వైద్యుడు కావాలి. దేవుడు చెప్పుకోవడానికి అదే రోగి కోసం. రోగికి వైద్యుడు కావాలి కానీ ఆ మంచోడికి వైద్యుడు అవసరం లేదు. రోగమైన వైద్యుడు అవసరం లేదు. దేవుడు ఎందుకు వచ్చాడు? రోగి కోసం వచ్చాడు. ఈ రోగులు ఎవరు? రోగి అంటే అనారోగ్యంగా బాధపడుతున్న రోగిగా దేవుడు తెలుసుకున్నాడు రోగి. దేవుడిని తెలుసుకున్నాడు రోగి. దేవుడిని తెలుసుకుని కూడా ఆ పాటలో నడవడం రోగి. అంతకంటే భయంకరమైన వాదం ఇంకొకటి. అది వాస్తవం. ఎందుకంటే నేను పొద్దాక దేవుడిని తిట్టుకుంటూనే ఉంటుంది. ఏదైనా జీవితం ఏదైనా పొద్దునది ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, మధ్యాహ్నం తినేటప్పుడు ప్రార్థన చేస్తున్నాం, చేసినప్పుడు చేస్తున్నాం, రాత్రి తినేటప్పుడు చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. కానీ దేవుడు నా జీవితంలో కార్యం చేయట్లేదు. ఇదే ఇల్లు, ఇదే ఉద్యోగం, ఇదే ఏడు, ఏ జీవితంలో మరి నీకు ఒక ప్రార్థన. మీరు విశ్వాసం ఏది? ఆవిడ కేకలేసింది. ఏసిందా? అయ్యా ఏసయ్యా, నా బిడ్డను స్వస్థపరచాలి. నువ్వు యూదుల కోసం వచ్చానంటున్నావు, నేను నమ్మను. అయినా నిన్ను వెంటాడుతాను. నువ్వు రొట్టె కొద్దిగా తిట్టగా వెళ్తానంటున్నావు. ఆ బిడ్డను కూడా నేనే ఆ చేతి వెంకల బిడ్డలు ఈసో ఇంట్లో తలతరాలు బాగుపడిపోతాం. నువ్వు కేకలేకోకుండా, నువ్వు ప్రార్థన చేయకోకుండా, నువ్వు హృదయాన్ని దేవుడికి అర్పించుకోకుండా నువ్వు తీసుకొచ్చి ఒక 100 రూపాయలు, 50 రూపాయలు, 80 రూపాయలు, 10 రూపాయలు, 2 రూపాయలు తీసుకొచ్చి సీరియస్ బ్యాంకులో వేసేసి నెల దశ బ్యాంకు తీసుకొచ్చేసి లెక్కేసేసి ఈ వచ్చి నేను కవర్లో పెట్టేసి దేవుడికి ఎవరికి కావాలి డబ్బులు? ఎవరికి కావాలంట? ఆయన మళ్ళీ పై నుంచి కిందకు వచ్చి బాబు వచ్చింది, కాన్ఫిడెన్స్ బాగా వచ్చింది, ఆయన సోమర్లా ఈరోజు నేను వెళ్ళి పలానా షాప్లో వైమాన్స్లో షూట్ పడేసుకుంటా, పలానా చోట్ల దాంట్లో అది పడేసుకుంటా అని దేవుడు అనుకోడు. దేవుడు అనుకోడు. నువ్వు 2 రూపాయలే హృదయపూర్వకకి నీ హృదయాన్ని దేవుడికి అర్పించే. నీవు జేబుల నుంచి పెట్టి తీసినప్పుడు వచ్చిన చెల్లన కాదు ఆయన కావాల్సింది హృదయం. నీ హృదయపూర్వకంగా నువ్వు ఎప్పుడైతే దేవుడికి నీ హృదయాన్ని అర్పిస్తావో అప్పుడు నీ కొండ నిండబడును. ఆమేన్. నీ కొండ నిండబడును. ఎలా నింపబడిందో తెలుసా? రాక్షస మీద మొత్తం అయిపోయింది, ఏమీ లేదు. ఎలాగా 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 అంటే మరింత వచ్చి వివాహం ఆ సమయం ఇంకా రాలేదమ్మా, వెళ్ళి పని చేసుకో, చేయాల్సింది లేదమ్మా, ఇంకా నాకు దేవుడు అనుగ్రహించిన సమయం నేను చేయలేదు. అనేక మంది విశ్వాసించారు, చేసి పాలించి చూడండి మహిళ ఏమని అడిగిందో చూడండి. కానించి లేదమ్మా నా సమయం ఇంకా రాలేదు. విశ్వాసంతో అడిగి ఇక కార్యం చేయాలి అడిగినప్పుడు ఆయన వెళ్ళి అన్ని కుండల్లో నీళ్లు నింపండి, వాటర్ నీళ్లు నింపండి చాలు, ఇంకేమవసరం. పైన వెళ్తూ వచ్చారు, పైన అంచులు ఉన్నాయి కదా, అంచుల వరకు నింపేసేయండి, కొంచెం కొంచెం కన్ను మూసుకున్నాడు, ప్రార్థన చేశాడు. తర్వాత ఎక్కడి నుంచి వచ్చేస్తున్న రాక్షసులు ఆ కుండంలో నుంచి ఉడికి పోతున్నాయి అంట. ఏమవుతుంది? భూమికి పోయి పోతున్నాయి మొత్తం. శ్రేష్టంగా సమృద్ధిగా అనుగ్రహిస్తున్నాడు దేవుడు. నీ జీవితంలో సమృద్ధి కావాలంటే నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎలా చేయాలి? విశ్వాసంతో ప్రార్థన చేయాలి. నువ్వు ఎప్పుడైతే విశ్వాసంతో ప్రార్థన చేస్తావో దేవుడు నీ జీవితంలో నీ కొండలనే నింపుతానే ఉంటాడు. నువ్వు వేసే 5 రూపాయలు ఒక్కో జీవనం తీసి 5 రూపాయలు, 10 రూపాయలు, 2 రూపాయలు అవి ఎందుకో ఉపయోగపడవు. ఆయన ఈ భూమిపై వచ్చి ఎంపీలు వేసుకోవడం, కార్లు వేసుకోవడం తినడం. ఇదంతా మీరు ఎందుకు చెప్తున్నారంటే సేవ అభివృద్ధి పొందడానికి, సేవని అభివృద్ధి చేయడానికే ఇస్తున్నాను మీరు. అంటే మీ సంఘం ఉంది, ఈ సీలింగ్ ఉంది, ఈ సీలింగ్ చేయించాలి. అప్పుడు మన మనసులో ఎవరు ప్రార్థించడం సీలింగ్ చేయించాలి, ఈ సేవకి నేను హృదయం కూడా నీకు అనిపించింది కాబట్టి ఏం చేస్తావు? హృదయపూర్వకంగా వేస్తావు. అప్పుడు నీకు అన్ని తెరవబడుతుంది కాబట్టి ఆయన కూడా నీకు నీ కొండలో నింపుతాడు. నీ కొండలో నింపాలి అంటే నువ్వేం చేయాలి? ప్రార్థించాలి, విశ్వాసంతో ప్రార్థించాలి. 10 మంది కుష్ఠరోగులు కలిసి వెళ్ళేటప్పుడు వెళ్ళే దారిలోనే చూస్తున్నాడు. వాళ్ళలో ఎంతమంది విశ్వాసంతో వచ్చారో తెలుసా? ఎంతమంది
ఎంతమంది వచ్చారో తెలుసా? ఎదుర్కొంటా ఆ ఒక్కడే నువ్వు నువ్వు తెలుసా? ఆమె అనాలి. ఆ ఒక్కడు నువ్వే. తెలుసా ఆ విషయం నీకు? 10 మంది పుస్తకాల గురించి చెప్పిన ఉపమానం ఎవరి కోసం అంటే ఆనాడు చెప్పింది ఒక్కడే వెనక్కి వస్తాడు, పర్వత రాజ్యానికి వచ్చేస్తాడు ఒక్కడే. ఆ ఒక్కడు నువ్వే అనుకోండి. నేనే పర్వత రాజ్యం వచ్చాను, ఆ ఒక్కడిని నేనే. ఇక్కడ స్వార్థం ఉంటుంది, ఇక్కడ స్వార్థం ఉంటుంది. ఎవరు వచ్చేది పర్వత రాజ్యం? ఆ ఒక్కడు ఎవరు? వెనక్కి వచ్చిన ఒక్కడు ఎవరు? ఎవరు ఎవరు? ఆ ఒక్కడే నువ్వే. ఎవరో కాదు, ఆ ఒక్కడు 10 మంది వెళ్ళిపోతే అంటే 10 మంది ఫ్రెండ్స్ కలిగి దేవుడి దగ్గర సంఘంలో నుంచి అందరూ స్వస్థపడి వెళ్తారు, అనేకమైన కార్యాలు చూస్తారు. కానీ విశ్వాసంతో దేవుడి ఎంత ఉన్నవాడు ఒక్కడు మాత్రమే వెనక్కి వస్తాడు. ఆ ఒక్కడు మాత్రమే దేవుడికి కావాలి. చెప్పండి. మార్కు సువార్త 2:5, మత్తయి సువార్త 9:2 కూడా చదువుతాము ఒకసారి. మత్తయి సువార్త 9. ఇదిగో జనులు పక్షవాయుతో మంచం పట్టి ఉన్న ఒకరిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చి యేసు వారి విశ్వాసం చూచి కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. ఇక్కడ నలుగురు కలిసి ఏం చేస్తా ఉన్నారంటే దేవుడి దగ్గరికి మంచం బరుపెట్టుకొని అందరూ జనసమూహం అయిపోయారు. స్వస్థతలు చేస్తామంటే జనసమూహం ఎక్కువైపోయాడు. పట్టుకొని బరుపెట్టుకొని ఇళ్ళ మీద నుంచి పెట్టుల మీద నుంచి వస్తూ ఉంటారంట. చదివా ఉంటారు, పెట్టుల మీద నుంచి వస్తూ ఉంటారంట. పరిమాణాన్ని ముందుకు రావసల్లా ఆయన నోటి మాట సెలవిస్తే చాలు. గడిగా వాక్యం అర్థం కావాలి కదా. ఆయన నోటి మాట సెలవిస్తే చాలు. ఆ మాట ఒకటి సెలవిస్తే మనం స్వస్థపడిపోయినట్టు. అంత కష్టపడి రామాకండి నాన్న, అంత కష్టపడి తేమాకండి. మీ విశ్వాసం గొప్పది. ఏమన్నా మీ విశ్వాసం గొప్పది. ఆ విశ్వాసంతో మీరు చేసిన పాపాలని క్షమించబడ్డాయి. మీ ద్వారా అయ్యో ఆ పరిపెత్తుకొని వస్తున్నాడు కదా స్వస్థత. లే మీ పరిపెత్తుకొని నడిచేసాడు. రెండో ఆప్షన్ లేదు. ఒక్క మాట సెలవిస్తే నీ జీవితంలో నీ ఇంట్లో తను జరిగిపోయినట్టే. ఆమె ఎప్పుడు మన జీవితంలో కార్యం జరగాలంటే విశ్వాసం లేదు. దేవుడు కొండపై లేచి విసుగుస్తూ లేదు కదా, మరి నేను స్వతంత్రంలో లేనట్టే కదా. అయ్యా విసుగుస్తున్నాడంటే అమ్మా వాడు లే నడు, అమ్మా వాడు నీ జీవితం అన్ని కార్యాలే అని ఆశీర్వదించారు. యేసుక్రీస్తు కాబట్టి ఆశీర్వదించారు. ఇప్పుడు యేసుక్రీస్తు లేడు, అవినాశం పెట్టేసే. ఎందుకు పెట్టారు చెప్పండి? తన బిడ్డలు నువ్వు విడిచిపెట్టారా? మన బిడ్డలు మనం విడిచిపెడతామా? గట్టిగా రంపాలా కాపాడుకుంటాం. అలాగే ఆయన కూడా ఏం చేశాడంటే పేతురు గారు అభిషేకించాడు. పేతురు గారు అభిషేకించి అలా మీరు కూడా కార్యాలు మొదలు పెట్టారు. అభిషేకిస్తున్నాను మన కార్యాలు చేసేవాళ్ళలాగా మీరు గొప్ప గొప్ప స్వస్థతలు దెయ్యములను అనేకమైన వాటిని వదిలిపోవటకు మీకు ఆజ్ఞాపిస్తున్నాను, మీకు అభిషేకాన్ని నింపుతున్నాను, బయలుదేరి అమ్మన్నాడు. ఆయన చంపి తిరిగి లేచిన తర్వాత కొండపైకి వెళ్తున్నాడు. వెళ్తానికి ఒక కుంటోడు, అయ్యా నేను లెగలేను, నేను కుంటోని ఎదురుగాని, అయ్యా దయచేసి రూపాయి ఎంతో నీకు తోచినంత వాళ్ళంటే యేసుక్రీస్తును పోషించేది. ఏం పరిస్థితి? అక్కడ వచ్చింది విశ్వాసం.
విశ్వాసం. విశ్వాసం యేసుక్రీస్తు నాకు ఇచ్చాడు కదా విశ్వాసం. యేసుక్రీస్తు వారు నాకు అనుగ్రహించాడు కదా విశ్వాసం. ఆ విశ్వాసాన్ని మర్చిపోయింది. అరే బాబు అవినాష్ నువ్వు బాధపడద్దు. అరే నాన్న ప్రమోద్ నువ్వు బాధపడద్దు. నీకు బాగా స్వస్థత కావాలా? నా దగ్గర ఉంటుంది. నా దగ్గర అయితే డబ్బులు లేవు, ఏమీ లేవు నా దగ్గర, అంత స్థిరమే. నా దగ్గర ఉంటుంది విశ్వాసం. అది నీకు ఉందా? నీకు తెలుసా నువ్వు లేచి నడుస్తావు? నీకు తెలుసా నీవు లేచి ఇప్పుడు నేను ఆజ్ఞాపిస్తాను లేచి నడుస్తావు అన్న విషయం నీకు తెలుసా? విశ్వాసం ఉందా? నీకు నడవాలని ఉందా? విశ్వాసం ఉందా? ఉందండి. లేచి నడు, లేచి నడు. కళ్ళమ్మటి నిండా నీళ్లు పెట్టడం లేచి కంతు వేసాడంట. ఆమేన్. లేచి కంతు వేసాడంట. విశ్వాసం, ఆ విశ్వాసం మనం నడిపించేది. ఆ విశ్వాసం లేకపోతే నువ్వు నేనేం చేయలేవు. లేచి నడిచావా లేదా? వాళ్ళ దగ్గర కోట్లు రూపాయలు పెట్టి డబ్బులవా, కోట్లు హాస్పిటల్స్ ఖర్చు పెట్టా. విశ్వాసం వేస్తున్నాము. నువ్వు వేస్తున్నావు లేచాడు కంతు వేస్తాడండి. నీ జీవితంలో ఒక కార్యం దేవుడు చేయాలంట. ఉద్యోగం కోసం నీకు జీవితంలో కార్యం చేయలేదా? ఉద్యోగం కోసం మిమ్మల్ని నడిపించలేదా? మీ అప్పులో కూలిపోయింటే నానా లేపలేదా? విశ్వాసం అనేది నీ హృదయంలో నింపబడితే నీ జీవిత కాలం అంతా ఆశీర్వాదం కాదు. నువ్వు పట్టుకున్నదంతా ఫలించిన కాక నీ పెట్టలు పోషించబడతాయి. వారి విశ్వాసం చూసి కుమారుడా నీ పాపములను క్షమించబడెను, పక్షవాయువు గలవారితో చెప్పాను. వారి విశ్వాసం చూసి కుమారుడా నీ పాపములు క్షమించబడెను చెప్పాను. ఎవరితో చెప్పాడు? పక్షవాతం వచ్చినప్పుడు మంచంలో నుంచి లేకపోయాడు. ఇంటికైనా సరే పక్షవాయువుతో మంచం మీద ఉంటాడు. అన్ని కేరళ నూనెతో చెన్నై ఆయిల్తో అర్థన చేయాలి. డాక్టర్లు ఇక్కడ లక్షలు పోయాలి. పోయాలా లేదా? కేరళ నూనెతో ఏం చేయాలి? అర్థం చేయాలి. ఏం చేయాలి? కేరళ నూనెతో ఏం చేయాలి? అర్థం చేయాలి. ఇక్కడ పక్షవాయువు వస్తారంట. కేరళ వెళ్తే కేరళలో చేసే ఆయుర్వేదంతో స్వస్థత పడతారంట. అలాగే తెలియదు, ఈ వాక్యం తెలియదు. అందుకని ఆ కేరళ వెళ్ళి ఇక్కడ నుంచి కష్టపడి టికెట్లు పెట్టుకున్నాడు. లక్షల రూపాయలు ఇచ్చి అక్కడ దాకా వెళ్తున్నారు. కేరళ దాకా వెళ్తున్నారు. ఇక్కడ నుంచి లక్షలు ఖర్చు పెట్టుకొని ఏం ఉపయోగం? మళ్ళీ వస్తాడు. ఈ కాలు కదులుతుంది, ఏడు కదులుతుంది. అమ్మ ఇది స్వస్థపడ్డాడమ్మా, స్వస్థపరిచింది. అసలు ప్రాబ్లం లేదు, కొద్దిగా లేదు. నేను స్వస్థపడిపోయానంటే కొంచెం అమౌంట్ కొద్దిగా ఎక్కువైంది, ఇంకొక ఆయన ఇస్తాను, అది రాస్తే స్వస్థపడిపోయినట్టే. అది వెళ్తున్నాడు నెత్తుకున్నాను. ఆ విషయంలో గమనించి పెట్టాల్సిన నెత్తుకున్నాను నూనె. ఇంకొక ఆయన ఉంది, అదంతా 5,000 ఏమన్నా 6,000. అదొక్క 2 సార్లు రాసి 10,000 వచ్చేసింది. 2 సార్లు రాయి తగ్గిపోతుంది. ఇక్కడ ఏం చెప్పాడు? విశ్వాసం. ఆ విశ్వాసం ఎవరికి చెప్పాడు? పక్షవాయువు గలవాడికి చెప్పాడు. నీ పాపాలు క్షమించబడినే నాయన. అరే బాబు, నా కుమారుడా, నీ పాపాలు క్షమించబడినే. లే విశ్వాసంతో, నీ విశ్వాసంతో నీ పాపాలని క్షమించేసా. లే, నీలో విశ్వాసం ఉందా? నీలో ఇప్పుడు ప్రజెంట్ నేను అడుగుతున్నా, నీలో విశ్వాసం ఉందా? దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయడం కాక, నీ జీవితంలో గొప్ప అనుభవాలు ఆశీర్వాదాలు పొందడం కాక. Yes, Lord Jesus, in the name of mighty. దేవుడి యొక్క గొప్ప నామం, ఉన్నతమైన నామం అండి. యేసు నామములో నువ్వు ఏది అడిగినా కానీ అది లేదు, అది అవ్వదు. నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ టు గాడ్. దేవుడికి అసాధ్యమైంది భూమి మీద ఏది లేదు. నీకు స్వస్థత కావాలా? యేసయ్య నాకు స్వస్థత. యేసు నామములో నచ్చలేని యేసు నామములో పేతురు ఆజ్ఞాపించాడు.
కొలది మన జీవితాల్లో ఎప్పుడైతే ఆ సాక్ష్యాలు వస్తూ ఉంటాయో, ఇక్కడ పరిమాణంగా కొన్ని సాక్ష్యం చెప్తారు సృష్టిస్తూ ఏమని, అమ్మా ఇలా మా అన్నయ్య గారికి మా బావ గారికి జ్వరం వచ్చింది, అక్కడ అర్థం వచ్చి పరిమాణం ఇక్కడ చేతులు పెట్టి ప్రార్థన చేయవసరం. వీరిలో ఉన్న విశ్వాసం అక్కడ దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు కాక, ఆ కడుపులో ఈ సమయం మీద దేవుడు తీసుకోబోతున్నాడు కాక, ఆ పండుగ నుంచి దేవుడు ప్రకటించబోతున్నాడు కాక. ఆ స్వస్థత చూడండి, వారితో కష్టం బాగుపడి సాధ్యం 100%. నేను వారిని రాసి ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తుంది. మీలో విశ్వాసం ఉంటే, మీరు విశ్వాసం లేదనుకో సీరియస్ గా బాగా సపోర్ట్ పెడతాం అన్నమాట. ఇక్కడ కార్యం జరగలేదు అన్నది అడుగుతాము. ఇక్కడ విశ్వాసం లేదు, ఏదో ఇక్కడ అన్నాం అన్న గట్టిగా చెప్పాడు, ఇప్పటికి మాత్రం ఉద్రేకంతో కలమని నీళ్ళు భయంకరంగా ఉద్రేకంతో విశ్వాసం వచ్చేసి బయటికి విశ్వాసం అమ్మా ఎవరో చెప్పరండి. డాక్టర్ వాళ్ళ తరపున ఫోన్ చేసి, అమ్మ కడుపులు నొప్పి ఇంకొద్దిగా సీరియస్గా ఉందమ్మా. ఏం చెప్తారో తెలుసా, ఒక ఇక్కడ నుంచి విన్నారు కదా, మీరు బయటికి వెళ్ళగానే ఇంకొద్దిగా సీరియస్ అయిందమ్మా, కడుపులు నొప్పి కొంచెం క్రిటికల్గా ఉందన్న, వాళ్ళ డబ్బులు అవ్వాలి. నేను విశ్వాసం బాగుంటాను సాధారణకి. కాబట్టి అమ్మ కొంచెం కడుపు నొప్పి ఎక్కువైందంట, ఒక 4 రోజులు కొద్దిగా ఓటు పట్టాలంట, ఏంటోనంట, మరి ఏం చెప్పలేకపోతున్నారంట, కెమెరాలు కూడా పెట్టారంట. ఇలా విశ్వాసం అంతా బయటికి వెళ్ళగానే పోయింది, విశ్వాసం అంతా పోయింది. ఇంకేముంది, ఇంకేం కార్యం జరిగింది, ఏం కంగారు. వాళ్ళు 100 చెప్తారు, నేను నమ్మిన వాడు నా నజరేయుడైన యేసు. ఆయన చేసే కార్యం ఏంటో తెలుసా, పక్షవాయువు గలవాడిని విశ్వాసం ఉంటే చాలు లేచి నడవమని చెప్పాడు. మంచం మీద నుంచి లెగిసిపోమన్నాడు. ఎక్కడో దెయ్యం పట్టిన తన కుమార్తె వచ్చి యేసుక్రీస్తుని బతిమలాడితే దేవుడు కార్యం చేసేసాడు. 10 మంది కుష్ఠరోగులు కలిసి వెళితే ఒక్కడు తిరిగి వచ్చాడు.